ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. జీవితంలో చేసిన పాపాలన్నీ పోవాలని గంగానదిలో మునుగుతూ ఉంటాం. మళ్ళీ అదే నీళ్ళు ఇంటికి కూడా తెచ్చుకుంటాం. అది చూసి గంగాదేవి నవ్వేస్తుంది. అలాగే ఆకలేసినప్పుడు తినాల్సినవన్నీ తినేసి టేస్ట్గా లేదు, ఆకలి తీరలేదు అంటుంటాం. అది చూసి అన్నపూర్ణాదేవి కూడా నవ్వేసింది. అందుకే అన్నపూర్ణాదేవి మనందరి ఆకలిని రుచికరంగా తీర్చడానికే ఒక మంచి ఆశీర్వాదం అందించింది. అదే అమ్మ చేతి వంట. మరి అదే అమ్మ చేతి వంటలో ఈరోజు అంతే రుచికరమైన వంటతో మనందరినీ బ్లెస్ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ వనమాల గారు. వనమాల గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ ప్రవీణ గారు. ఏం చేస్తున్నారు ఇవాళ మా కోసం? ఇవాళ సంథింగ్ డిఫరెంట్ గా, ఎవ్రీడే సంథింగ్ డిఫరెంట్. నిజమే ప్రవీణ, ఎందుకంటే నేను ఎప్పుడు అనుకుంటాను ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ ఏ న్యూ ఎపిసోడ్ ఫర్ మీ. యాక్చువల్లీ ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చే ఉండొచ్చు ప్రవీణ గారు, నాకు తెలుసు 20 years నుంచి చేస్తున్నాను. ఓకే, 1000 ఎపిసోడ్స్ వరకు ఇచ్చే ఉంటారు. కానీ స్టిల్ అదేదో ఆ ప్యాషన్ అనేది ఇంకా ఉంది. ఎప్పటికీ కూడా కొత్తగానే ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ ఏ న్యూ ఎపిసోడ్. మీరు నాకు రెసిపీ నేమ్ కూడా చెప్పేశారు కానీ నేను వినిపించుకోకుండా మిమ్మల్ని ఓవర్లాప్ చేసి ఎల్లెల్లా మాట్లాడేశాను. ఏంటి చెప్పండి మళ్ళీ. సీతాఫల్ సేమియా బౌల్స్. సీతాఫల్ సేమియా బౌల్ గురించి నాకు తెలియదు. ఈ రెండు నా ఫేవరెట్. సేమియాతో బౌల్స్ చేద్దాం. సేమియాతో బౌల్స్ చేస్తారు. ఓకే, సీతాఫల్ సేమియా బౌల్స్ చేయబోతున్నాము. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సీతాఫల్ సేమియా బౌల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, పాలు, పంచదార, కండెన్స్డ్ మిల్క్, పన్నీర్ తురుము, పాలపొడి, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కార్న్ఫ్లోర్, సీతాఫల్ గుజ్జు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సంథింగ్ డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు ఫస్ట్ మనము బౌల్స్ చేసుకుందాం ప్రవీణ గారు. సో స్టవ్ ఆన్ చేయండి, ప్యాన్ పెట్టారా, నెయ్యి వేద్దాం. ఇది రోస్టెడ్ సేమియా తీసుకున్నాను, లేకపోయినా నార్మల్ సేమియా అయినా తీసుకోవచ్చు మీరు. ఓకే, నార్మల్ సేమియా తీసుకున్నప్పుడు కొద్దిగా ఎక్కువ సేపు మనం వేయించాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఒక 1/2 కప్ కదా ప్రవీణ. జనరలీ మనము సేమియా తీసుకున్నప్పుడు 1/2 కప్ 1 కప్ సేమియా అయితే 2 cups వాటర్ అలా వేస్తాం కదా. దీన్ని మనం బౌల్ కింద చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా తక్కువ వాటర్ వేయాలి. అలాగే. సో దీన్ని ఇప్పుడు కొద్దిగా నెయ్యిలో జస్ట్ మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది దానికి కొద్దిగా తగిలితే చాలన్నమాట. ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ వాటర్ వేయండి. కొద్దిగా షుగర్. ఎందుకు కొద్దిగా అంటే 1 స్పూన్ 2 స్పూన్ నేను ఇక్కడ కండెన్స్ మిల్క్ కూడా వాడతాను. అలాగే మనం లేటర్ మన ప్రిపరేషన్ లో సీతాఫల్ గుజ్జు కూడా ఉంటుంది. సీతాఫల్లో ఆల్రెడీ చాలా స్వీట్ ఉంటుంది. కాసేపు దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దాం. సేమియా ఫస్ట్ వాటర్ లో ఉడకాలి. ఈ ప్రిపరేషన్ లో కొద్దిగా మనం కాస్త కేర్ఫుల్ గా ఉండాలి. ఒక 1/2 కప్పు, ఒక 2 to 3 tablespoon కండెన్స్ మిల్క్ కొద్దిగా మనకి దగ్గరకు వస్తే మనం దాన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకొక స్టవ్ కూడా మనం ఆన్ చేసుకుందాం. లోపల ఓకే. ఓ ఇవి కప్స్ దీంట్లో సెట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది కదా. మనకి డిమోల్డ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఇవి రబ్బర్ లాగా ఉన్నాయి. సిలికాన్ ఫుడ్ గ్రేడ్ మనకి కేక్స్ మఫిన్స్ కి వాడుతూ ఉంటావు కదా. సో దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం. ఇది అయిపోయింది. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇది కొద్దిగా కూల్ అవుతే మనం ఫిల్ చేసుకుందాం ప్రవీణ. ఇప్పుడు పాలు కొద్దిగా కాగించిన పాలు అనమాట. ఇది ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను. ఇంకొక స్పూన్ ఇవ్వరు. దీంట్లో కార్న్ఫ్లోర్, అలాగే మిల్క్ పౌడర్ ముందే ఎందుకు కలుపుకోవాలి, తర్వాత మనకి ఉండలాగా అందువల్ల
బాగా కలిపేసుకుందాం దీన్ని. కాస్త మనకి వేడిగా ఉంటే ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. ఇప్పుడు వేసి ఇలా ఉంటే పర్లేదా? పర్వాలేదు. కాస్త మనం దాన్ని కలుపుతూ ఉండాలి ప్రవీణ. ఒక స్పూన్ అంతా పంచదార వేయండి దీంట్లో. అలాగే ఈ కుంకుమ పాలు. అది కొద్దిగా మీరు కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చే వరకు నేను దీన్ని సెట్ చేస్తానన్నమాట. నాకు ఆ బౌల్స్ ఇచ్చేయండి. ఓకే. సో ఇలా ఫస్ట్ ఇలా చూడండి. కండెన్స్ మిల్క్ వేసే వల్ల మనకి ఇది అంతా స్టిక్కీగా మనకు అదుక్కుంటాయి అన్నమాట. నార్మల్గా చేయలేము. సో ఇలా అన్ని మౌల్డ్స్లో మనం చేసుకుందాం. కానీ సెట్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. అంటే వెంటనే కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇప్పుడు దాంట్లో పన్నీర్ వేయండి ప్రవీణ గారు. పన్నీర్ తురుము. పన్నీర్ చూసారా దగ్గరకు వచ్చేసింది. అంటే మనకి ఒక థిక్ పుడ్డింగ్ లాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట. అయిపోయినట్టుంది కదా? అయిపోయింది. ఇది ఆఫ్ చేసేయండి ప్రవీణ గారు. ఒక 2 స్పూన్ కండెన్స్ మిల్క్, అలాగే ఆఫ్ చేసిన తర్వాత సీతాఫల్ గుజ్జు. సో ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్స్ కండెన్స్ మిల్క్, సీతాఫల్ గుజ్జు కూడా వేసేయండి. ఇవి మరీ ఆరిన తర్వాత కూడా చేయకూడదు ప్రవీణ. అంటే స్టిల్ లిటిల్ బిట్ వార్మ్ ఉన్నప్పుడే మనం పెట్టేయాలి సెట్ చేసుకోవడానికి. లేకపోతే మళ్ళీ అదుక్కోవన్నమాట. సో మనకి అక్కడ సీతాఫల్ రబడీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మన సెట్ చేసుకున్నావు కదా, ఇది కొద్దిగా మనకు సెట్ చేయాలి, టైం అవుతుంది. అది కూడా కూల్ అవ్వాలి కదా. సో తర్వాత మనం ప్రజెంటేషన్ చేసాం. అలాగే వనమాల గారు, ఇది మొత్తం బాగా చల్లగా అయిపోయింది. యాజ్ ఇట్ ఈస్ అలాగే తినేయచ్చు అనమాట. అవును, తినేయచ్చు. సో ఎమ్మీగా. ఇప్పుడు చూడండి ఇవి కూడా బాగా సెట్ అయిపోయి ఇలా అంటే. ఓకే ఓకే. ఏంటంటే మనకి ఇలాంటి మోల్డ్స్లో ఇదే బెనిఫిట్ అనమాట. మన స్టీల్ మోల్డ్స్ అయితే కాస్త కొద్దిగా ప్రాబ్లం అవుతుంది హ్యాండిల్ చేయడానికి. చాలా వెరైటీగా ఉన్నాయి, బాగుంది. కొంచెం ఏదైనా కొత్తగా ప్రెజెంట్ చేయాలి అంటే కొంచెం కష్టపడాలి. దీని గురించి నేను 4 రోజు డిస్టర్బ్ అయ్యాను అనమాట. అంతే ఆలోచించి ఎలా ప్రజెంట్ చేయొచ్చు, ఎలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మన ఇది పెట్టడమే కదా, నేను పెట్టేసి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి సర్వ్ చేయాలా? అక్కర్లేదు ప్రవీణ గారు, యాజ్ ఇట్ ఈస్ గా చేయొచ్చు. సమ్మర్ అయితే మనం ఫ్రిడ్జ్ లో పెట్టవచ్చు. అలాగే మనం ఇప్పుడు సీతాఫల్ రాదు కదా, వేరే సీజనల్ ఫ్రూట్ అంతే, మ్యాంగో, డ్రై ఫ్రూట్స్ పౌడర్ లా చేశారు. పిస్తా, బాదం, కాజు, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్ ఫ్లేవర్. నేను ఇది సేమ్ చేసి, ఇది చాలా ఫేమస్ రెసిపీ, ఇంకా ఎక్కడి నుంచో తెప్పించానని చెప్పి చెప్తా ఇంట్లో. అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. చాలా 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 వెరైటీ టేస్టీ ఉన్న సేమియా సీతాఫల్ బౌల్స్ రెడీ అయిపోయినాయి. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్పేస్తానే. వనమాల గారు, నేను ముందే చెప్పాను కదా టేస్ట్ గురించి అడగక్కర్లేదు అని. అట్లాగే ఉంది. అసలు ఇది కొంచెం టఫ్ జాబ్ అయినా కూడా మీరు రెడీ చేసుకొని తినకపోతే మీరు సంథింగ్ మిస్సింగ్, అంతే. ఇంకా అంతకన్నా ఏం చెప్పలేను, అంత బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి అందరూ. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి మీ అందరి కోసం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి.
సీతాఫల్ సేమియా బౌల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, పాలు, పంచదార, కండెన్స్డ్ మిల్క్, పన్నీర్ తురుము, పాల పొడి, కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కార్న్ఫ్లోర్, సీతాఫల్ గుజ్జు. సీతాఫల్ సేమియా బౌల్స్ తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో సేమియా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని 1 స్పూన్ షుగర్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. కొద్దిగా ఉడికిన తర్వాత 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ వేసి కొంచెం బాగా దగ్గరగా వచ్చేలాగా చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కప్పులో వేడి చేసిన పాలు తీసుకొని దానిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్, మిల్క్ పౌడర్ వేసి బాగా కలిపి పాన్ లో వేసుకొని దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసి బాగా కలపాలి. తర్వాత పన్నీర్ తురుము కూడా వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గర పడే లోపుగా కేక్ మౌల్డ్ తీసుకొని చల్లారిన సేమియా మిశ్రమాన్ని బౌల్లో మౌల్డ్ లాగా వచ్చేలాగా స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పాల మిశ్రమం అంతా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దానిలో 2 స్పూన్స్ ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలిపి ముందుగా తీసి పెట్టుకున్న సీతాఫల్ గుజ్జు కూడా వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత సేమియా మౌల్డ్స్ లో సీతాఫల్ గుజ్జును కూడా పెట్టుకొని ఒక్కొక్క దాన్ని డిమోల్డ్ చేసుకొని ప్లేట్లోకి పెట్టి డ్రై ఫ్రూట్స్ మరియు కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో వెరైటీ టేస్టీ సీతాఫల్ సేమియా బౌల్స్ రెడీ. అబ్బబ్బా, నాకు ఇంత టేస్టీ ఫుడ్ పెట్టాక నాకు కవిత్వం వచ్చేస్తుంది. సీతాదేవి అనగానే రామాయణం, సీతాఫల్ అనగానే అమ్మ ప్రేమాయణం. ఓకే, బాగానే కుదిరింది. చాలా బాగా చాలా బాగుంది. నేను ఏమన్నా బాగుండాలి, అందుకే చాలా బాగుంది అన్నారు. ఏం కాదు, చాలా 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 టేస్టీగా ఉంది. మీరు అస్సలు మిస్ కాకూడదు. అంటే ఈరోజు మా అమ్మ చేతి వంటని మిస్ కాకూడదు. వనమాల గారు, ఇంత మంచి వంటకాన్ని మా అందరికీ చాలా వెరైటీగా, చాలా టేస్టీగా, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ ప్రవీణ. సీతాఫల్ సేమియా బౌల్స్ చూసారు కదా, చాలా వెరైటీగా అనిపించిందా? టేస్ట్ గురించి ఇంకోటి చెప్పాలా? మీరు ట్రై చేసుకొని మీరు కూడా తిని ఆహా ఓహో అని మీరే అమ్మ చేతి వంట ఇంట్రో చెప్పేస్తారు. అంత టేస్టీగా ఉంది. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మళ్ళీ అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.